మనం క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. సో మనకి క్వాలిటేటివ్ ప్రాపర్టీస్లో లాస్ట్గా లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ గురించి మనం డిస్కషన్ చేసాం. ఇక ఈ క్వాలిటేటివ్ ప్రాపర్టీస్లో మనకి సెకండ్ క్వాలిటేటివ్ ప్రాపర్టీ, సో దట్ ఈస్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. అయితే మనము ఈ క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ పర్పస్ ఏంటో ఎందుకు చదువుకుంటున్నాం అని అంటే చెప్పుకున్నాం ఆల్రెడీ. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ని తెలుసుకోవడం కోసమే ఈ క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ మనం స్టడీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే సో బాయిలింగ్ పాయింట్ క్వాలిటేటివ్ ప్రాపర్టీ కాదు, ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ క్వాలిటేటివ్ ప్రాపర్టీ అనమాట. సో అయితే ఫస్ట్ మనం ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ చదవబోయే ముందర బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటో సో మీకు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో బాయిలింగ్ పాయింట్ అని అంటే సో వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ అంటే మనము ఆల్రెడీ వేపర్ ప్రెషర్, సో వేపర్ ప్రెషర్ గురించి మనకి తెలుసు అనమాట. ఏమనుకున్నాం వేపర్ ప్రెషర్ అంటే, సో ఏదైతే వేపరు తన యొక్క లిక్విడ్ సర్ఫేస్ మీద ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తే దాన్నే వేపర్ ప్రెషర్ అంటారు ఏమ్మా. సో అయితే ఇక్కడ మనకి బాయిలింగ్ పాయింట్కి మళ్ళీ వేపర్ ప్రెషర్ని బట్టే మనం డెఫినేషన్ చేసుకుంటాం అనమాట. సో అయితే ఫస్ట్ సింపుల్గా మనం బాయిలింగ్ పాయింట్ని డిఫైన్ చేయాలంటే, సో లిక్విడ్ ఎక్కడైతే ఏ పాయింట్ దగ్గర అయితే సో మనకి వేపర్గా మారుతుందో దాన్నే బాయిలింగ్ పాయింట్ అంటారు. లిక్విడ్ ఏ పాయింట్ దగ్గర అయితే వేపర్గా మారుతుందో మనము దాన్నే బాయిలింగ్ పాయింట్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ సో ఈ లిక్విడ్ వేపర్గా మార్చడం కోసం మనము హీట్ చేస్తూ ఉంటాం అనమాట. మనం హీట్ చేస్తూ ఉంటాం, లిక్విడ్ని హీట్ చేస్తూ ఉంటాం. సో అలా లిక్విడ్ని హీట్ చేస్తూ ఉంటే మనకి ఒక పాయింట్ దగ్గర వచ్చేటప్పటికి వాడు వేపర్గా మారడం అనేది మనకి జరుగుతుంది అనమాట. సో అలా ఎక్కడైతే లిక్విడ్ మనకి వేపర్గా మారుతుందో ఆ పాయింట్నే బాయిలింగ్ పాయింట్ అని చెప్పేసి మనము చెబుతామన్నమాట. ఓకే, సో అయితే దీన్ని మనం ఇంకొక రకంగా మనం డిఫైన్ చేయాలంటే, సో ఎక్కడైతే ఈ లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషరు సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్కి సమానం అవుతుందో, ఎక్కడైతే ఈ లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషరు అట్మాస్ఫిరిక్ ప్రెషర్కి సమానం అవుతుందో అక్కడ లిక్విడ్ బాయిల్ అవ్వడం అనేది మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఏదైతే పాయింట్ దగ్గర మనకి ఈ వేపర్ ప్రెషర్ ఆఫ్ లిక్విడ్ అట్మాస్ఫియర్ ప్రెషర్కి సమానమైతే సో దాన్నే మనం బాయిలింగ్ పాయింట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. అయితే మనం చెప్పుకున్నాం కదా, ఈ బాయిల్ చేయడానికి మనం టెంపరేచర్ ఇస్తాము. సో ఆ పాయింట్ వచ్చేటప్పటికి ఆ టెంపరేచర్ దగ్గర వేపర్ ప్రెషర్ ఆఫ్ లిక్విడ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్కి మనకి సమానం అవుతుంది అనమాట. ఎందుకంటే సో మనం ఆల్రెడీ ఫేజ్ రూల్లో మనం డిస్కషన్ చేసాం. సో ఇటువైపు టెంపరేచరు, ఇటువైపు మనం వేపర్ ప్రెషర్ తీసుకుంటే సో నువ్వు టెంపరేచర్ పెరిగే కొద్దీ కూడా వేపర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో మనకి వీడి యొక్క ప్రెషర్ అట్మాస్ఫియర్ అయిందనుకోండి, అదే మనకి అట్మాస్ఫిరిక్ ప్రెషరే కదా. మనం అట్మాస్ఫియర్ ప్రెషర్ని 1 ATMగా తీసుకుంటాం. సో ఎక్కడైతే ఈ కర్వ్ ఆఫ్ మనకి వేపర్ ప్రెషర్ కర్వ్ ఆఫ్ సాల్వెంట్ ఆర్ లిక్విడ్ ఎప్పుడైతే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని టచ్ అయిందో అక్కడ మనకి సో లిక్విడ్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ పాయింట్నే బాయిలింగ్ పాయింట్ అంటారు. సో ఆ టెంపరేచర్ దగ్గర మనకి వాడు బాయిల్ అవుతాడు. అయితే మీకు బాయిలింగ్ పాయింట్ వచ్చేదాకా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో కానీ వన్స్ బాయిలింగ్ పాయింట్ వచ్చేటప్పటికి సో టెంపరేచరు కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. ఓకే, సో అది బాయిలింగ్ పాయింట్ గురించి ఇన్ఫర్మేషన్. కాబట్టి బాయిలింగ్ పాయింట్ అంటే మీరు ఏం చెప్పాలంటే, సో లిక్విడ్ మనం హీట్ చేస్తుంటే వేపర్గా మారుతుంది. సో ఎందుకు వేపర్గా మారుతుందంటే, సో లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషరు అట్మాస్ఫిరిక్ ప్రెషర్కి సమానమైతే సో అక్కడ లిక్విడ్ వేపర్గా మారడం, లిక్విడ్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దాన్నే బాయిలింగ్ పాయింట్ అంటాము, దాన్నే బాయిలింగ్ టెంపరేచర్ అని పిలుస్తారు. సో ఎప్పుడైతే ఈ పాయింట్ దగ్గర మనకి లిక్విడ్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందో దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం, బాయిలింగ్ పాయింట్ అని చెప్పేసి మనం పిలుస్తున్నాం అనమాట. అయితే నీకు బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు మాత్రం టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో వన్స్ బాయిలింగ్ పాయింట్ దగ్గర టెంపరేచర్ మాత్రం కాన్స్టెంట్గా మీకు ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది బాయిలింగ్ పాయింట్ గురించిన ఇన్ఫర్మేషన్ అనమాట ఏమా. సరే, మనము ఫస్ట్ ఇక్కడ ఈ పాయింట్ డిస్కషన్ చేద్దాం. సో వెన్ ఏ లిక్విడ్ ఈజ్ హీటెడ్ ద వేపర్ ప్రెషర్ రైజెస్ అండ్ వెన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ద లిక్విడ్ బాయిల్స్. మేము ఇప్పుడు చెప్పింది. సో మనం హీట్ చేస్తూ ఉంటే లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషర్ పెరుగుతుంది.
సో వేపర్ ప్రెషర్ పెరిగి అది అట్మాస్ఫిరిక్ ప్రెషర్కి సమానమైతే లిక్విడ్ బాయిల్ అవుతుంది. దాన్నే బాయిలింగ్ పాయింట్ అని చెప్తామని ఇప్పుడు డిస్కషన్ చేసాం. ఓకే, సో ఎప్పుడైతే ఈ సాల్వెంట్కి మనం నాన్ వాలటైల్ సొల్యూట్ని కలిపామో ఏమవుతుంది? మనం ఆల్రెడీ ఫస్ట్ క్వాలిటేటివ్ ప్రాపర్టీస్లో చూసాం. ఎప్పుడైనా సరే నువ్వు సాల్వెంట్కి నాన్ వాలటైల్ సొల్యూట్ కలిపితే ఆ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషరు తగ్గిపోవడం జరుగుతుంది అనమాట. సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ తగ్గిపోతుంది. అంటే మనకి ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ కన్నా కూడా సొల్యూషన్లో ఉండే సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది ఏమ్మా. సో దాన్ని బట్టి మనకి చెప్పుకున్నాం కదా, వేపర్ ప్రెషర్ని బట్టి సో ఈ బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా, సో ఈ హై టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుందా లో టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుందా అన్నది మనం ఎవరిని బట్టి చెబుతామంటే వేపర్ ప్రెషర్ని బట్టే చెబుతాం. వేపర్ ప్రెషర్ని బట్టే మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. సో నీకు వేపర్ ప్రెషర్ ఎక్కువగా ఉందనుకోండి వాడు లో టెంపరేచర్ దగ్గర బాయిల్ అయిపోతాడు అనమాట. సో అదే వేపర్ ప్రెషర్ మీకు తక్కువగా ఉందనుకోండి, సో హై టెంపరేచర్ దగ్గర వాడు బాయిల్ అవుతాడు. అంటే సో ఎప్పుడైతే వేపర్ ప్రెషర్ ఎక్కువగా ఉందో కొంచెం హీట్ ఇచ్చేటప్పటికీ వాడి యొక్క వేపర్ ప్రెషరు వాడి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ సమానం అయిపోతుంది. కాబట్టి తొందరగా వాడు బాయిల్ అయిపోతాడు తక్కువ టెంపరేచర్ ఇచ్చేంత మాత్రం చేత. కానీ ఎప్పుడైతే వేపర్ ప్రెషర్ తక్కువగా ఉందో వీడి వేపర్ ప్రెషర్ని మన అట్మాస్ఫిరిక్ ప్రెషర్ సమానం చేయాలంటే చాలా ఎక్కువ టెంపరేచర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఎక్కువ టెంపరేచర్ ఇవ్వాల్సి వస్తుందో అప్పుడు ఆ టెంపరేచర్ దగ్గర మాత్రమే ఈ యొక్క ఏదైతే మన సబ్స్టెన్స్ ఉంటాయో సాల్వెంట్ వేపర్ ప్రెషర్ అయినా సరే లేకపోతే మనకి ఏదైనా సరే వేపర్ ప్రెషర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అది మీరు సాల్వెంట్ తీసుకోండి, సొల్యూషన్ తీసుకోండి, దాని యొక్క బాయిలింగ్ పాయింట్స్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటాయంటే వాళ్ళ వేపర్ ప్రెషర్ మీద మాత్రమే మనకి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇందులోంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సో వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళు సో బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది. సో వేపర్ ప్రెషర్ తక్కువ ఉన్న వాళ్ళకి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే సో ఎప్పుడైతే నువ్వు నాన్ వాలటైల్ సొల్యూట్ని కలిపావో సాల్వెంట్కి సో సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ తగ్గిపోతుంది. అంటే మనకి ఎవరూ లేనప్పుడు అంటే ప్యూర్ సాల్వెంట్ ఉన్నప్పుడు వాడు తక్కువ టెంపరేచర్ దగ్గర బాయిల్ అయిపోతే సో ఎవరైనా ఉన్నప్పుడు అంటే నాన్ వాలటైల్ సొల్యూట్ను కలిపినప్పుడు ఆ సొల్యూషన్లో ఉండే సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది తగ్గిపోవడం వాడు హై టెంపరేచర్ దగ్గర మనకి బాయిల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి సో వేపర్ ప్రెషర్కి మనకి బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్కి రిలేషన్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే వేపర్ ప్రెషర్ తక్కువో వాడికి హై టెంపరేచర్ అవసరం అవుతుంది బాయిల్ చేయడానికి. ఎవరికైతే వేపర్ ప్రెషర్ ఎక్కువో వాడికి లో టెంపరేచర్ అవసరం అవుతుంది బాయిల్ చేయడానికి అనమాట ఏమ్మా. సో ఒక్కసారి మనం ఇక్కడ గమనిస్తే ద ఎడిషన్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ లోయర్స్ ద వేపర్ ప్రెషర్ అండ్ consequently increases the boiling temperature అనమాట. బాయిలింగ్ టెంపరేచర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సొల్యూషన్ సాల్వెంట్ విషయానికి వద్దాం. సో సొల్యూషన్కి లేకపోతే సాల్వెంట్కి ఏదో ఒకటి మనకి సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్యూర్ సాల్వెంట్ ఉంది కాబట్టి సో ఈ ప్యూర్ సాల్వెంట్కి ఏదో మనం టీ అనేది మనం బాయిల్ అవుతుంది T0 అందాం. ప్యూర్ సాల్వెంట్ కాబట్టి T0 అందాం. సో T0 అనేది ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ అనుకోండి. సో సొల్యూషన్కి బాయిలింగ్ పాయింట్ టెంపరేచరు T అనుకోండి. సో మనకి తెలుసు కదా, సో సాల్వెంట్కి ప్యూర్ సాల్వెంట్ కాబట్టి వేపర్ ప్రెషరు ఎక్కువ ఉంటుంది. సో వేపర్ ప్రెషర్ ఎక్కువ కాబట్టి సో ఇక్కడ మనకి T0 అంటే సో బాయిలింగ్ పాయింట్ టెంపరేచరు సొల్యూషన్ టెంపరేచర్తో పోలిస్తే తక్కువ ఉంటుంది. సో ఎందుకంటే సొల్యూషన్లో మనకి ఇప్పుడు నాన్ వాలటైల్ సొల్యూట్ కలిపేసా కదా, వాడు వేపర్ ప్రెషర్ తగ్గిపోయింది కదా, అంటే హై టెంపరేచర్ దగ్గర కానీ వాడు మనకి బాయిల్ అవ్వడం అనమాట సొల్యూషన్. సో అందువల్ల T ఈజ్ గ్రేటర్ దాన్ T అంటే అది మనకి సొల్యూషన్ది. సో T అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ గ్రేటర్ దాన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. సో ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ని మనం గమనిస్తే డెల్టా T అంటే ఎక్కువలో తక్కువ తీస్తూ ఉంటాం కదా మనం. ఎక్కువ ఎవరు బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్, తక్కువ ఎవరు బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. సో ఎంతైతే మనము సొల్యూట్ని కలపడం ద్వారా ఎంతైతే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్లో
పెరుగుదలని గమనించాము అని చెబితే దాన్ని ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అంటారు. ఏమో అంటే మనం ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ని కలపడం ద్వారా సాల్వెంట్కి ఆ సాల్వెంట్ ప్యూర్గా ఉన్నప్పుడు కన్నా కూడా ఇలా నాన్ వాలటైల్ సొల్యూట్ని కలపడం ద్వారా ఎంత బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ ఎలివేట్ అయ్యింది, ఎంత బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పడమే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్యూర్ వాటర్ తీసుకుందాం, సాల్వెంట్గా మనం వాటర్ని తీసుకుందాం. సో మనకు తెలిసిందే కదా వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంటుంది మీకు. సో దట్ ఈస్ T0 ఈజ్ ఈక్వల్ టు ఏదో 100 degrees సెంటీగ్రేడ్, మనకు తెలిసిందే కదా ఇది. సో నువ్వు ఇప్పుడు వీడికి ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ని కలిపావు, ఏదో సమ్ ఎక్స్ అనుకుందాం దాన్ని. అంటే ఇప్పుడు సో ఇక్కడ ఇది సొల్యూషన్గా వచ్చింది. సో ఇక్కడ వీడి యొక్క బాయిలింగ్ పాయింట్ మీకు గ్రేటర్ దాన్ 100 ఉంటుంది. ఏదో సింపుల్గా నేను 102 degrees అనుకున్నాను. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య అంటే ప్యూర్ సాల్వెంట్కి నాన్ వాలటైల్ సొల్యూట్ కలిసిన సాల్వెంట్కి మధ్య సో డిఫరెన్స్ మనం గమనించాం అనుకోండి, దట్ ఈస్ డెల్టా టీ. అంటే బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ని గమనిస్తే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు టీ, అంటే దిస్ ఈజ్ ద సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ అనమాట. సో T0 ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ అనమాట. ఎంత ఉంది ఇది 102, ఇది ఎంత ఉంది 100 ఉంది. కాబట్టి డిఫరెన్స్ ఎంత, సో 2 degrees అనమాట. కాబట్టి ఎంత ఇంక్రీజ్ అయింది, నాన్ వాలటైల్ సొల్యూట్ని సాల్వెంట్కి కలపడం ద్వారా ఆ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే సో 2 degrees ఇంక్రీజ్ అయింది అనమాట. దీన్నే మనము ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పేసి మనం పిలుస్తాం అనమాట. ఏమ్మా సో ఇక్కడ మనకి టీబీ అనేది ఇచ్చారు, దట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్ అనుకుంటే, సో టీ అనేది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ అనుకుంటే ద డిఫరెన్స్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ చెప్పుకున్నాం కదా. సో అంటే ఇక్కడ మనకి టీబీ అని ఇచ్చారు, అంటే మనం ఇందాక T0 అనుకున్నాం కదా, అదే టీబీ అనమాట. ఏదైనా అనుకోవచ్చు, అందులో నాటా బియా అన్నది మీరు పక్కన పెడితే. సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ మనకి తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్. సో సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్లోంచి సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ మనం కనుక డిఫరెన్స్ చేసినట్లయితే దాన్నే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటారనమాట. ఓకే, అయితే మనకి ఇందాక మనం చెప్పుకున్నాం కదా బాయిలింగ్ పాయింట్కి వేపర్ ప్రెజర్కి మధ్య రిలేషన్షిప్ ఉంటుంది. అదే మనకి ఇక్కడ చూడండి గ్రాఫికల్గా మనకి రిప్రజెంట్ చేశారనమాట. ఇక్కడ మనకి సాల్వెంట్ తీసుకున్నారు, ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నారు, తర్వాత సొల్యూషన్ 1 సొల్యూషన్ 2 తీసుకున్నారు. అంటే సొల్యూషన్ 1 సొల్యూషన్ 2 ఏంటంటే దే ఆర్ విత్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ అనమాట. సో సొల్యూషన్ 1లో ఒక విధమైన కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ ఉంది, అలాగే సొల్యూట్ 2లో ఒక రకమైన కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ మీకు ఉండడం జరిగిందనమాట. సో ప్యూర్ సాల్వెంట్ ఏమో మనకి అక్కడ అందరికంటా కూడా ఎక్కువ వేపర్ ప్రెషర్ని కలిగి ఉంటుంది. మనకు తెలిసిన కదా ప్యూర్ సాల్వెంట్ ఎక్కువ వేపర్ ప్రెషర్ని మీకు కలిగి ఉంటుంది, అందరికంటే అందులో టాప్లో ఉన్నాడు. సో ఇంకా నెక్స్ట్ సొల్యూషన్ 1 ఉంది, ఆ తర్వాత సొల్యూషన్ 2 అనేది మనకు ఉండడం జరిగిందనమాట. అంటే సో నీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ పెరిగిపోయే కొద్దీ కూడా ఏమవుతుంది, వేపర్ ప్రెషర్ తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు చూడండి ఇలా వెళ్ళే కొద్దీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఇలా వెళ్ళే కొద్దీ మనకు వేపర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అయింది ఒక ఏ అనే పాయింట్ దగ్గరకు వచ్చిందనమాట. ఏ అనే పాయింట్ దగ్గర వచ్చింది. సో దట్ ఈస్ ద 1 atmospheric ప్రెషర్. అది ఆ స్కేల్ అక్కడ 1 atmospheric ప్రెషర్ అని తీసుకున్నారు. అంటే మనకి సో ఈ T0 దగ్గర అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ T0 అనమాట. ఆ T0 దగ్గర సో ఈ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ 1 atmospheric ప్రెషర్కి సమానం అయ్యింది. T0 దగ్గర ఏమైంది, సో T0 అనే టెంపరేచర్ దగ్గర వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ 1 atmospheric ప్రెషర్కి సమానమైంది. అంటే T0 మనం ఏమనాలి, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అని చెప్పాలి. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అని చెప్పేసి మనం చెప్పాలన్నమాట. తర్వాత అదే విషయాన్ని మీరు గమనిస్తే ఇక్కడ మనకి P అనేది వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్, P1 అనేది వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ 1 అని, P2 అనేది వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ 2 అని చెప్పేసి మనము తీసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే సో T0 దగ్గర
సో మీకు వాళ్ళ అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అయితే మన అట్మాస్ఫిరిక్ ప్రెషర్కి సమానం అయిపోయింది, అంటే వాడు బాయిల్ అయిపోవడం మొదలు పెడతాడు. సో కానీ మీరు P1 గమనించారనుకోండి, P1 సో T0 దగ్గర వాడి యొక్క వేపర్ ప్రెషరు అట్మాస్ఫియర్ ప్రెషర్ సమానం కాలే. అలాగే P2ని మీరు సొల్యూషన్ 2ని గమనించారనుకోండి, సో వాడి యొక్క వేపర్ ప్రెషర్ కూడా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ సమానం కాలే. ఇది మన అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో ఆ లైన్ టచ్ అయితే వాడు బాయిల్ అయిపోతాడు అనమాట. కాబట్టి మీకు T0 దగ్గర ఏం గమనిస్తున్నాము, సో T0 దగ్గర ప్యూర్ సాల్వెంట్ మాత్రమే మన అట్మాస్ఫియరిక్ ప్రెషర్ టచ్ చేశాడు. సో P1 కానీ P2 కానీ, అంటే P1 P2 ఎవరైనా చెప్పుకున్నాం వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ 1 and 2. సో వాళ్ళ వేపర్ ప్రెషర్లు మన అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి సమానం కాలేదన్నమాట. అయితే వాళ్ళ అట్మాస్ఫియరిక్ ప్రెషర్లు సమానం కావాలంటే, వీళ్ళ వేపర్ ప్రెషర్లు అట్మాస్ఫియరిక్ ప్రెషర్లు సమానం కావాలంటే ఇంకా టెంపరేచర్ మనకు ఎక్కువ అవసరమైంది. సో దాన్నే మనము సొల్యూషన్ 1 అయితే T1 అని, సొల్యూషన్ 2 అయితే సో T2 అని చెప్పేసి మనకి ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఏ అనే పాయింట్ దగ్గర మన ప్యూర్ సాల్వెంట్ బాయిల్ అయిపోతే బి దగ్గర వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ సమానమయ్యాడు. అలాగే సి దగ్గర వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ 2 సో 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి సమానమయ్యాడు. అయితే సో వీడి యొక్క అంటే సొల్యూషన్ 1 యొక్క బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ T1, సొల్యూషన్ 2 యొక్క బాయిలింగ్ పాయింట్ టెంపరేచరు T2 అనమాట. కాబట్టి T0 దగ్గర అయితే మాత్రం సో కేవలం మనకి వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ మాత్రమే మన అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి సమానమయ్యాడు తప్ప P1 P2 అంటే సొల్యూషన్ 1 సొల్యూషన్ 2 యొక్క వేపర్ ప్రెషర్లు మాత్రం T0 దగ్గర మన అట్మాస్ఫియరిక్ ప్రెషర్ సమానం కాలేదు. అంటే ఆ టెంపరేచరు మనకి T0 అనే టెంపరేచరు వీళ్ళని బాయిల్ చేయడానికి సొల్యూషన్ 1 సొల్యూషన్ 2ని బాయిల్ చేయడానికి సరిపోదు. ఎందుకంటే మనం నాన్ వాలటైల్ సొల్యూట్ కలిపేసాం కదా, నాన్ వాలటైల్ సొల్యూట్ కలిపేస్తే వేపర్ ప్రెషర్ తగ్గిపోతుంది కదా. సో మరి వేపర్ ప్రెషర్ తగ్గిపోతే డెఫినెట్గా టెంపరేచర్ అనేది మనకి ఎక్కువ ఇవ్వాలి, మన టెంపరేచర్ అనేది ఎక్కువ ఇవ్వాలన్నమాట. ఓకే, సో అయితే మన ఇక్కడ గ్రాఫ్ నుంచి మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, మరి దిస్ ఈజ్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్, సో P అనేది అనమాట. అలాగే P1 అనేది వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ 1 అని చెప్పుకున్నాం. సో అలాగే P2 అనేది వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ 2 అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. సో T0 దగ్గర ఇందాక చెప్పుకున్నాం, T0 దగ్గర సో వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఎక్కువ ఉంది, అదే సొల్యూషన్ 1 తక్కువ ఉంది. కాబట్టి ఇంత డిఫరెన్స్ ఉందన్నమాట ఇద్దరికి. ఓకే, అంటే సొల్యూషన్ ప్యూర్ సాల్వెంట్ సొల్యూషన్ 1 ప్యూర్ సాల్వెంట్ కన్నా అంత తక్కువ వేపర్ ప్రెషర్ ఉంది. అలాగే మనకి సొల్యూషన్ 2 ప్యూర్ సాల్వెంట్ కన్నా అంత తక్కువ వేపర్ ప్రెషర్ ఉంది. సో మీరు ఇక్కడ గమనిస్తే వేపర్ ప్రెషర్లో ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ తగ్గుదలను గమనించామో అంతే ప్రపోర్షనేట్గా ఇక్కడ టెంపరేచర్లో మనము ఆ డిఫరెన్స్ సో గమనిస్తామన్నమాట. అంటే సో అక్కడ పీకి P1కి ఎంత డిఫరెన్స్ అయితే మనకు ఉంటుందో సో T1కి T0కి అంతే డిఫరెన్స్ ఉంటుంది. అలాగే పీకి P2కి ఎంత డిఫరెన్స్ అయితే ఉంటుందో అలాగే మనకి T0కి T2కి కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది, మీరు గమనించవచ్చు. సో ఇక్కడ ఎంత డిస్టెన్స్ అయితే ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది, ఇక్కడ కూడా ఎంత అయితే డిఫరెన్స్ ఉందో అక్కడ అంతే డిఫరెన్స్ ఉంటుంది. సో అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఎలా రాస్తాం, P మైనస్ PS అని కానీ సో లేకపోతే P0 - P అని కానీ రాసుకోవచ్చు కదా. సో P - PS అంటే P అంటే ప్యూర్ సాల్వెంట్ది వేపర్ ప్రెషరు, PS అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అనమాట. సో ఈ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషరు ఎంత తగ్గిపోతే మనకి అక్కడ ఆ రెండిటి యొక్క బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ యొక్క డిఫరెన్స్ కూడా అంత పెరిగిపోతుంది అనమాట. సో దట్ ఈజ్ మనము P - PS ఈజ్ ప్రపోర్షనల్ టు డెల్టా T అనమాట. ఇది ఎంత తగ్గితే ఇక్కడ మనం గమనించాం కదా గ్రాఫ్లో గమనించండి, ఇక్కడ ఎంత తగ్గితే ఇక్కడ మీకు అంత ఇంక్రీజ్ వచ్చింది. సో ఇక్కడ ఎంత తగ్గితే అంతే ఇంక్రీజ్ వచ్చింది, అంటే వీడు వాడు ప్రపోర్షనల్గా ఉంటున్నారన్నమాట. సో వీళ్ళు వాళ్ళు ప్రపోర్షనల్గా మనకు ఉండడం జరుగుతుంది. కాబట్టి సో P ప్యూర్ సాల్వెంట్ ఆఫ్ వేపర్ ప్రెషర్ మైనస్ సో వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు. ఓకే, అంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది మనకి ఎంత తక్కువగా ఉంటే అంత డిఫరెన్స్ మనకి ఎక్కడ కనబడుతుంది అనమాట, మీకు టెంపరేచర్లో మీకు ఆ డిఫరెన్స్ కనబడుతుంది. దీన్నే మీరు ఇలా కూడా రాసుకోవచ్చు.
సో P మైనస్ పిఎస్ ఈజ్ ప్రపోర్షనల్ టు, సో P మైనస్ పిఎస్ అదే P1 ఇక్కడ వరకు మనం మాట్లాడామనుకోండి. సో ఆ గ్రాఫ్ని బట్టే మాట్లాడితే P మైనస్ P1 ఈజ్ ప్రపోర్షనల్ టు, సో T నాట్ మైనస్ మనకి అంటే ఆ టెంపరేచర్ డిఫరెన్స్ అనమాట. సో T1 మైనస్ T1 మైనస్ అంటే ఎక్కువ ఎవరు మనకి వీడి కదా, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ మన సొల్యూషన్ కదా ఎక్కువ, కాబట్టి ఎక్కువలో తక్కువ తీస్తూ ఉంటాం జనరల్గా. సో అందువల్ల P మైనస్ P1 ఈజ్ ప్రపోర్షనల్ టు T1 మైనస్ T0 అని రాసుకోవచ్చు, లేకపోతే P మైనస్ P2 ఈజ్ ప్రపోర్షనల్ టు T2 మైనస్ T0గా కూడా మనం రాసుకోవచ్చు అనమాట. సో అంటే ఈ మాదిరిగా మీరు గమనించినట్లయితే ఇదేంటి లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కదా. సో ఈ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది, సో లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది మనకి ఎవరికి ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. సో లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆ డిఫరెన్స్ ఇన్ ద టెంపరేచర్కి మనకి ప్రపోర్షనల్గా ఉండడం జరుగుతుంది. సో దట్ ఈజ్ P మైనస్ పిఎస్ ఈజ్ ప్రపోర్షనల్ టు డిఫరెన్స్ ఇన్ ద టెంపరేచర్ ఆర్ అంటే మనకి ఇక్కడ ఎంత వేపర్ ప్రెషర్ మీకు ఎంత లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఉంటే అక్కడ అంత ఎలివేషన్ ఉంటుంది బాయిలింగ్ పాయింట్లో అనమాట. సో ఇక్కడ ఎంత తక్కువ ఉంటే అంత అక్కడ ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా మనకి ప్రపోర్షనాలిటీ ఉండడం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య. సో ఎప్పుడైతే మనము ఇలాగా లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ రాసుకున్నామో ఇది కూడా మీరు రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ P మైనస్ పిఎస్ బై P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, సో దట్ ఈస్ డెల్టా T. ఎప్పుడైతే లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ప్రపోర్షనల్గా ఉంటుందో అఫ్ కోర్స్ మన రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కూడా డెల్టా T ప్రపోర్షనల్గా ఉంటుంది. ఎందుచేత సో మనకి ఎప్పుడైతే మనము రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ తీసుకుంటామో ఎవరెవరి మధ్య రేషియో అని చెప్పుకున్నాం, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్కి ప్యూర్ సాల్వెంట్కి కదా అర్థం మధ్య రేషియో. కాబట్టి ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎప్పుడు మనకి సో కాన్స్టెంట్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ వేపర్ ప్రెషర్ ఫిక్స్డ్గా ఉంటుంది ఆ టెంపరేచర్ దగ్గర. కాబట్టి మనకి వీడి యొక్క రేషియో కూడా అంటే రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కూడా నీకు డెల్టా Tకి ప్రపోర్షనల్గా ఉండడం జరుగుతుంది అనమాట. అయితే మనము లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్లో చూసాం కదా. సో ఏంటది P మైనస్ పిఎస్ డివైడెడ్ బై P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు W బై M ఇంటూ, ఓకే, సో W బై M ఇంటూ క్యాపిటల్ W బై M ఇంటూ క్యాపిటల్ M ఇంటూ, ఓకే, సో P మైనస్ PS divided by P is proportional to W by M into capital M by capital W. మరి రాసాం కదా. సో మనకి లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ రాసాం. ఇప్పుడే మనం లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్లో ఇదే రాసాం అనమాట. అయితే ఇప్పుడే మనం చూసాం కదా లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఎవరికి ప్రపోర్షనల్గా ఉంది, రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషరు టెంపరేచరు డిఫరెన్స్కి ప్రపోర్షనల్గా ఉంది. కాబట్టి సో లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషరు వీడికి ప్రపోర్షనల్గా ఉంది, అలాగే లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషరు సో మనకి టెంపరేచర్ డిఫరెన్స్ కూడా ప్రపోర్షనల్ ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ప్రపోర్షనల్గా ఉంటారు కదా. సో అందువల్ల ఇప్పుడు మనకి ఇక్కడ ఈక్వేషన్ ఏంటంటే, సో డెల్టా T ఈజ్ ప్రపోర్షనల్ టు W బై M అంటే స్మాల్ w బై స్మాల్ m ఇంటూ సో క్యాపిటల్ M బై క్యాపిటల్ W. సో ఈ విధంగా మారుతుంది కదా ఈక్వేషను. మనం ప్రపోర్షనాలిటీ పెట్టామనుకోండి, అంటే ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేసి కాన్స్టెంట్ పెట్టామనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, డెల్టా T ఈజ్ ఈక్వల్ టు KB ఇంటూ స్మాల్ w బై స్మాల్ m ఇంటూ సో క్యాపిటల్ M బై క్యాపిటల్ W. ఓకే, సో ఇక్కడ మనకి డెల్టా T అంటే ఎంత ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ వచ్చింది, స్మాల్ w అంటే వెయిట్ ఆఫ్ ద సొల్యూటు, స్మాల్ m అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూటు, క్యాపిటల్ M అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సాల్వెంటు, క్యాపిటల్ W అంటే వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ అనమాట, వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్. ఓకే, అయితే మనం డెల్టా T చెప్పుకున్నాం కదా ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్. ఇక్కడ కేబీ ఎవరు అంటే ఆయన్నే మనము ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అంటారు. ఆయన్నే ఏమని పిలుస్తారు, సో ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అంటారు, లేకపోతే
మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ అని కూడా పిలుస్తారు. మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ ఏమా. సో మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ అంటారు, లేకపోతే దీన్నే ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అంటారు. ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్. సో ఏంటి ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ ఆర్ మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ అంటే, మనము 1 మోల్ ఆఫ్ సొల్యూట్ని తీసుకుని, సో మనం 1 మోల్ ఆఫ్ సొల్యూట్ని తీసుకుని మనం గనక 1 kg ఆఫ్ సాల్వెంట్లో మనం ఇచ్చినట్లయితే, అప్పుడు ఆ సాల్వెంట్లో ఎంతైతే బాయిలింగ్ పాయింట్ ఎలివేట్ అవుతుందో దాన్నే మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ అని కానీ, లేకపోతే ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ కానీ అంటారు. ఏంటది? సో వాట్ ఈస్ కేబీ? 1 మోల్ ఆఫ్ సొల్యూట్ని తీసుకున్నాం, 1 మోల్ ఆఫ్ సొల్యూట్ని సాల్వెంట్లో కలిపేసాం. ఇప్పుడు సొల్యూట్ని కలిపాం కాబట్టి సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది కదా. 1 మోల్ సొల్యూట్ని కలపడం ద్వారా సాల్వెంట్లో, అది కూడా ఎంత, 1 kg ఆఫ్ సాల్వెంట్లో 1 kg ఆఫ్ సాల్వెంట్లో 1 మోల్ ఆఫ్ సొల్యూట్ని కలపడం ద్వారా ఎంత బాయిలింగ్ పాయింట్ అయితే ఇంక్రీజ్ అవుతుందో దాన్నే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పేసి మనం చెబుతాం అనమాట. ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పేసి చెబుతామా. ఇందాక ఇచ్చిన చూడండి అంతా కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. డెల్టా టీ ఈజ్ ప్రపోర్షనల్ టు P - PS చెప్పుకున్నాం కదా. లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ప్రపోర్షనల్ టెంపరేచర్ డిఫరెన్స్. తర్వాత డెఫినెట్గా లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఈజ్ ప్రపోర్షనల్ టు రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. అయితే మనకి లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్లో చూసాం P - PS/P ఈజ్ ప్రపోర్షనల్ టు W/M × M/W అని చూసాం. తర్వాత ఇక్కడ మనం వాటర్ కనుక సాల్వెంట్గా తీసుకుంటే M కాన్స్టెంట్ అయిపోతాడు. సో వాడిని పక్కన పెట్టేస్తే P - PS/P ఈజ్ ప్రపోర్షనల్ టు W/W × M అని చూసాం. తర్వాత ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెట్టాం, దట్ ఈస్ KB. సో KBనే మీరు బాయిలింగ్ పాయింట్ కాన్స్టెంట్ ఆర్ ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ ఆర్ మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ అని పిలిచారు. సో ఎప్పుడు మనం ఏ విధంగా డిఫైన్ చేయాలి? సో మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ మే బి డిఫైన్డ్ యాజ్ ద బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ ప్రొడ్యూస్డ్. ఆ బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ వస్తుంది ఇప్పుడు when 1 mole ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ 1 kg ఆఫ్ సాల్వెంట్. 1 kg ఆఫ్ సాల్వెంట్లో కనుక 1 మోల్ ఆఫ్ సొల్యూట్ని కలిపితే మనకి ఎంతైతే బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ వస్తుందో దాన్నే మనము ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అని చెప్పేసి మనం పిలుస్తాం అనమాట. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి, డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఈక్వేషను? సో KB × W/M × 1/W/1000. అంటే మనకి దీన్ని గ్రామ్స్లో, అంటే మనకి W అనేది గ్రామ్స్లో ఉంటే దాన్ని కిలోగ్రామ్స్లోకి మార్చడం కోసం మనం 1000తో డివిజన్ చేసామన్నమాట. ఓకే. సో ఇఫ్ ద మాస్ ఆఫ్ ద సాల్వెంట్ ఈజ్ ఇన్ గ్రామ్స్ దెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కిలోగ్రామ్స్ డివైడ్ విత్ 1000 అనమాట. 1000తో డివైడ్ చేసి ఇప్పుడు డినామినేటర్లో మనకి ఈ 1000 ఉండడం జరిగింది కదా. సో వాడు ఏమైతాడనమాట, న్యూమినేటర్లోకి న్యూమినేటర్లో వచ్చాడు. కాబట్టి సో ఇందులోంచి మనము ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎవరిని ఫైండ్ అవుట్ చేయడానికి ఇవన్నీ చదువుకుంటున్నామంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇవన్నీ చెప్పుకుంటున్నాం. కాబట్టి M తీసుకొచ్చాం బయటికి. M ఈజ్ ఈక్వల్ టు 1000 × KB × స్మాల్ w డివైడెడ్ బై డెల్టా టీ ఇంటూ క్యాపిటల్ W. సో మీకు 1000 తెలుసు. KB అంటే ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అనమాట. ప్రతి సాల్వెంట్కి కూడా ఒక KB వాల్యూ ఉంటుంది. సో వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ మనకు తెలిసిపోతుంది. సో వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ తెలుస్తుంది. సో డెల్టా టీ ఎంత ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ వచ్చిందో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఇవన్నీ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ మనము డిటర్మిన్ చేస్తాం అనమాట. కాబట్టి ఇక్కడ 1000 కాన్స్టెంట్, KB కాన్స్టెంట్, వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ మనం సొల్యూషన్ చేసే ముందర వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ తీసుకుంటాం. సో అలాగే వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ తెలుస్తుంది మనకి. అంటే ఇక్కడ కావాల్సిందల్లా డెల్టా టీ కావాలి. అంటే ఎక్స్పెరిమెంట్ చేసి మనం ఇందులో ఎవరిని రాబట్టాలి అంటే డెల్టా టీని రాబడితే, అంటే ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ని కనుక నువ్వు ఎక్స్పెరిమెంట్ ద్వారా రాబట్టి సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ అనేది మీకు ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. అయితే ఆ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ని మీరు డిటర్మిన్ చేయడం కోసం ఉపయోగించే 2 మెథడ్స్ ఉన్నాయి యాక్చువల్గా. సో ఇది మనం ఒక మెథడ్ గురించి చెబుతున్నాము. సో అదే ల్యాండ్స్-బర్జర్-వాకర్ మెథడ్ అనమాట. ల్యాండ్స్-బర్జర్-వాకర్ మెథడ్ అనమాట. ఓకే. సో దీని యొక్క ఆపరేటర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి చూడండి. సో మీకు ఇందులో ఒక బాయిలింగ్ ఫ్లాస్క్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది బాయిలింగ్ ఫ్లాస్క్. సో ఈ బాయిలింగ్ ఫ్లాస్క్లోకి ఒక సాల్వెంట్ తీసుకుంటాం, దాన్ని హీట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు గమనించినట్లయితే
ఇది మెయిన్ ఆపరేటర్స్ మనకి. సో ఇందులో మీకు ఒక ఇన్నర్ ట్యూబ్ కనబడుతుంది, ఇది ఇన్నర్ ట్యూబ్ అనమాట. ఓకే, సో ఇది సో ఈ ఇన్నర్ ట్యూబ్కి ఒక హోల్ ఉండడం జరిగిందనమాట. ఓకే, సో ఆ ఇన్నర్ ట్యూబ్ని బయట ఒక అవుటర్ ట్యూబ్ సరౌండ్ చేస్తూ ఉందన్నమాట. ఓకే, సో ఈ అవుటర్ ట్యూబ్కి ఒక కండెన్సర్ మనకి కనెక్ట్ చేశారనమాట. తర్వాత ఈ ఇన్నర్ ట్యూబ్లోనే మీకు ఇక్కడ థర్మామీటర్ ఉండడం జరిగిందనమాట. తర్వాత ఇక్కడ ఇంకో ట్యూబ్ కూడా ఉంది. సో ఇదనమాట. ఇందులో మనము సాల్వెంట్లోంచి ఈ వేపర్స్ని ఈ ట్యూబ్ ద్వారా ఈ ఇన్నర్ ట్యూబ్లోకి మనకి ఎంటర్ చేస్తారనమాట. సో ఈ ఇన్నర్ ట్యూబ్లోనే మనం సాల్వెంట్ కానీ సొల్యూషన్ కానీ ఏదైనా సో ఈ ట్యూబ్లోనే మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఏదైతే ఇక్కడ మనకి ఇన్నర్ ట్యూబ్ ఉందో దానికి హోల్ ఉండడం జరిగిందో సో అది మనకి సాల్వెంట్నో లేకపోతే సొల్యూషన్నో మనం తీసుకుంటాం అనమాట. ఓకే, సో ఇది మనకి మెయిన్ ఆపరేటర్స్. సో ల్యాండ్స్బర్గర్ వాకర్ మెథడ్ అనమాట. ఓకే, సో ఇది ఇందులో ఏమన్నాయి అనుకుంటున్నాం. సో మనకి ఒక బాయిలింగ్ ఫ్లాస్క్ ఉంది. సో తర్వాత ఈ బాయిలింగ్ ఫ్లాస్క్ మనకి ఏం చేస్తుంది, వేపర్స్ని సెండ్ చేస్తుంది. ఆ వేపర్స్ని తీసుకొచ్చి ఒక ఇన్నర్ ట్యూబ్లో ప్రవేశపెడతాము. సో ఆ ఇన్నర్ ట్యూబ్లో మీకు సరౌండ్ చేస్తూ మళ్ళీ మనకి బయట ఒక అవుటర్ ట్యూబ్ ఉంది. సో దాని కండెన్సర్ కనెక్ట్ చేశారు. సో తర్వాత ఆ ఇన్నర్ ట్యూబ్లో సాల్వెంట్నో మనం సొల్యూషన్నో తీసుకుంటాము. వాడికి ఒక హోల్ ఉండడం జరిగింది. సో ఆ ఇన్నర్ ట్యూబ్లోనే మనం థర్మామీటర్ని మనం ఇన్సర్ట్ చేస్తాము. ఓకే, సో ఆ థర్మామీటర్ని ఇన్సర్ట్ చేస్తాము. సో ఆ థర్మామీటర్ ఇక్కడ మనకి ఏంటంటే బెక్మెన్స్ థర్మామీటర్ అనమాట. మామూలుగా మనం ఉపయోగించే థర్మామీటర్ కాదు, బెక్మెన్స్ థర్మామీటర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే అది డిఫరెన్షియల్ థర్మామీటర్ అనమాట. అది ఏంటనమాట, ఇట్ ఈస్ ఎ డిఫరెన్షియల్ థర్మామీటర్. అంటే సో టెంపరేచర్లో ఎంత చాలా తక్కువ చేంజెస్ని కూడా వాడు మెజర్ చేస్తూ ఉంటాడు అనమాట. అంటే యాక్చువల్గా ఆ స్కేలు మీకు 0 to 6 కెల్విన్ ఉంటుంది. 0 to 6 కెల్విన్. మళ్ళీ ఈచ్ పాయింట్ అందులో మళ్ళీ మన సబ్ డివిజన్స్ ఉంటాయి కదా, ఈచ్ పాయింట్ కూడా 0.01 కెల్విన్ ఉంటుందన్నమాట. అంటే అంత తక్కువ టెంపరేచర్ వరకు మనం దాన్ని మనం మెజర్ చేయగలుగుతాం అనమాట. ఓకే, సో అందువల్ల బెక్మెన్స్ థర్మామీటర్ ఏంటి స్పెషాలిటీ, ఇట్ ఈస్ ఎ డిఫరెన్షియల్ థర్మామీటర్. సో అది మనకి టెంపరేచర్లో ఉండే స్మాల్ చేంజెస్ను కూడా వాడు మెజర్ చేసేస్తాడు అనమాట. సో ఈ విధంగా మనం అక్కడ బెక్మెన్స్ థర్మామీటర్ ఉపయోగించుకుంటాం. ఓకే, సో ఇందులో ఉండే ఆపరేటర్స్ అదనమాట. సో అయితే ఒక్కసారి మనకు అక్కడ ఏమి ఇచ్చారో మనం ఈ అక్కడ చూద్దాం. సో ఆపరేటర్స్ చూసాం కదా ఫిగర్లో. అండ్ ఇన్నర్ ట్యూబ్ చూసే విత్ ఏ హోల్. సో దానికి ఇంకొకటి ముఖ్యంగా అంశం ఏంటంటే అది గ్రాడ్యుయేటెడ్ అనమాట. అంటే దాని స్కేల్ ఉంటుంది అందు మీద. సో ఇట్ ఈస్ హ్యావింగ్ గ్రాడ్యుయేటెడ్ స్కేల్. అంటే అందు మీద మనకి మార్కింగ్స్ ఉంటాయన్నమాట. 1, 2, 3, 4 అని స్కేల్ ఉంటుంది. తర్వాత ఏ బాయిలింగ్ ఫ్లాస్క్, లెఫ్ట్ సైడ్ చూసాం కదా, బాయిలింగ్ ఫ్లాస్క్ విత్ సెండ్స్ సాల్వెంట్ వేపర్స్ అనమాట. ఆ గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్లోకి మనం బయట నుంచి సాల్వెంట్ వేపర్స్ పంపిస్తాం అనమాట. ఓకే, తర్వాత అండ్ అవుటర్ ట్యూబ్. సో మళ్ళీ ఏదైతే ఆ హోల్ ఉంది కదా, ఆ హోల్ అన్న ట్యూబ్ని మళ్ళీ సరౌండ్ చేస్తూ మనకి ఒక అవుటర్ ట్యూబ్ ఉండడం జరిగింది. వాడికి మనం కండెన్సర్ కలిపామని కూడా చెప్పుకున్నాం. తర్వాత ఇందులో మీకు థర్మామీటర్ అనేది ఉండడం జరిగిందని చెప్పాం ఏమ్మా. సో ప్రొసీజర్ ఏంటంటే సో ఫస్ట్ ఇందులో సాల్వెంట్ తీసుకుంటారు, ప్యూర్ సాల్వెంట్ తీసుకుంటారు. ఇందులో మీకు ఫస్ట్ ప్యూర్ సాల్వెంట్ తీసుకుంటారు. ఓకే, సో ఈ ప్యూర్ సాల్వెంట్ తీసుకుని మనకి దీన్ని ఇక్కడ ఏదైతే సాల్వెంట్ తీసుకుంటామో అదే సాల్వెంట్ ఈ బాయిలింగ్ ఫ్లాస్క్లో కూడా తీసుకుంటారు. దీన్ని హీట్ చేస్తూ ఉంటారు. సో ఇందులోంచి వేపర్స్ వచ్చి సో మీకు ఈ గ్రాడ్యుయేటెడ్ మనకి ఆ ట్యూబ్ ఏదైతే ఉందో అందులోకి వస్తాయి. సో ఈ గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్లోకి రావడం వల్ల ఈ హాట్ వేపర్స్ ఇక్కడ ఉన్న సాల్వెంట్ని హీట్ చేస్తాయి అనమాట. హీట్ చేసి ఇక్కడ ఉన్న సాల్వెంట్ మనకి బాయిల్ అవ్వడం మొదలు పెడుతుంది. సో అలా బాయిల్ అయ్యి సో మనకి ఎప్పుడైతే బాయిలింగ్ పాయింట్ వచ్చిందో ఆ వేపర్స్గా మారతాడు. సో ఆ వేపర్స్ వెళ్ళి థర్మామీటర్కి మనకి టచ్ అయితే అక్కడ బాయిలింగ్ పాయింట్ నోట్ అవుతుంది అనమాట. సో మనం బాయిలింగ్ పాయింట్ అలా నోట్ చేస్తాం. తర్వాత ఇందులోంచి వచ్చే వేపర్స్ ఈ ఏదైతే హోల్ ఉండడం జరిగిందో సో ఆ హోల్ నుంచి కండెన్సర్ కనెక్ట్ అయిపోతాయి అనమాట. సో కండెన్సర్ ఏం చేస్తుంది, మళ్ళీ కండెన్స్ చేస్తుంది, అంటే మళ్ళీ వేపర్ని లిక్విడ్గా మారుస్తుంది అనమాట. ఓకే, సో ఇలా మనము ఫస్ట్ ప్యూర్ సాల్వెంట్ని బట్టి దాని యొక్క బాయిలింగ్ పాయింట్ని మనము మెజర్ చేస్తాం అనమాట. తర్వాత కొంతసేపటికి ఈ వేపర్స్ అన్నీ ఆపేసి
మనము ఈ యొక్క ఏదైతే గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్ ఉందో ఆ గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్లో మనం సొల్యూట్ వేస్తామన్నమాట. గ్రాడ్యుయేట్ ట్యూబ్లో సొల్యూట్ వేస్తాము, అప్పుడు అది సొల్యూషన్ అవుతుంది. సో మళ్ళీ మనం వేపర్స్ని సెండ్ చేస్తాం అనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఏమవుతాయి, ఈ వేపర్స్ హాట్ వేపర్స్ ఇక్కడ ఉండే సొల్యూషన్ని బాయిల్ చేస్తాయి. అలా బాయిల్ అయితే ఒక టెంపరేచర్ దగ్గర వచ్చేటప్పటికి సో వాడు కాన్స్టెంట్ అయిపోతుంది, అదే బాయిలింగ్ పాయింట్ అని చెబుతాం సొల్యూషన్ది. సో ఆ సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ మనకి ఇక్కడ నుంచి తీసుకుంటాం. అంటే ఇందాక ప్యూర్ సాల్వెంట్ ఉన్నప్పుడు బాయిలింగ్ పాయింట్ నోట్ చేసుకున్నాము, ఇక్కడ సొల్యూట్ కలిపిన తర్వాత సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ కూడా నోట్ చేసాం అనమాట. కాబట్టి అలాగా మనము సొల్యూట్ యొక్క అంటే సొల్యూషన్ కలిపిన తర్వాత సొల్యూషన్ యొక్క తర్వాత ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ని మెజర్ చేసామన్నమాట. ఓకే, సో అది ప్రొసీజర్. సో చూద్దాం. సో ప్యూర్ సాల్వెంట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్ ఏమా. సో వేపర్స్ని సెండ్ చేస్తారు బాయిలింగ్ ఫ్లాస్క్ నుంచి. ఆ వేపర్స్ వచ్చి ఇక్కడ ఉండే సాల్వెంట్ ప్యూర్ సాల్వెంట్ని సో బాయిల్ చేస్తాయి. కాబట్టి తద్వారా బాయిలింగ్ పాయింట్ని మనం నోట్ చేస్తాం అనమాట సాల్వెంట్ది. తర్వాత ఈ బాయిలింగ్ పాయింట్ కట్టేసిన తర్వాత సాల్వెంట్ ఇది తర్వాత ఒక వెయిటెడ్ అంటే మనం కొంత ఎంతైతే సొల్యూట్ని వేచేస్తామో సో కొంత వెయిటెడ్ పిల్లెట్ని సొల్యూట్ని మనం ఇందులో కలుపుతాం అనమాట. ప్యూర్ సాల్వెంట్ కలుపుతాం. సో అది ఎన్ఆర్ ట్యూబ్లో ఉంది, సో గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్లో ఉంది అదే. సో మీకు అక్కడ సొల్యూషన్ అవుతుంది. మళ్ళీ సెండ్ చేస్తాం వేపర్స్ని. సో వేపర్స్ని సెండ్ చేస్తే మళ్ళీ కొంతసేపటికి వాడు బాయిల్ అయ్యి ఆ టెంపరేచర్ వచ్చేటప్పటికి బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ కాన్స్టెంట్ అయిపోతాడు. సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ని మనం నోట్ చేస్తాం అనమాట. కాబట్టి ఇలాగా ప్యూర్ సాల్వెంట్ టెంపరేచర్ ఉంది, సొల్యూషన్ టెంపరేచర్ ఉంది, ఇద్దరి మధ్య డిఫరెన్స్ చూస్తే మనకి ఎవరు రాబడతాం అనమాట. సో డెల్టా టీ అనేది మనకు వచ్చేస్తాయన్నమాట. కాబట్టి సో ఇక్కడ మనము మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ని రాబడడానికి డెల్టా టీ కావాలనుకున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే 1000 మనకు ఆల్రెడీ తెలుసు అనుకున్నాం, కేబీ ఫిక్స్డ్ ప్రతి ఒక సాల్వెంట్కి. సో అలాగే డబ్ల్యూ అంటే ఏమనుకున్నాం, వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ చెప్పుకున్నాం కదా. సో కొంత వెయిట్ మనం సొల్యూట్ని వెయిట్ చేసి సొల్యూషన్ చేస్తాం, కాబట్టి ఎంత వెయిట్ చేసామో మనకు తెలిసిపోతుంది. సో అలాగే డెల్టా టీ టెంపరేచర్ని బట్టి చెప్పాం. ఇక్కడ క్యాపిటల్ డబ్ల్యూ తెలియాలి, అంటే ఎవరు వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ తెలియాలన్నమాట. వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ మీకు ఎలా తెలుస్తాడంటే, సో వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ ఎలా తెలుస్తాడంటే మనం ఈ గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్ తీసుకున్నాం కదా, ఈ గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్ ఉంది కదా మన దగ్గర. సో ఈ గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్లో స్కేల్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనం సాల్వెంట్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ సాల్వెంట్ ఎంతవరకు ఉంది, ఓకేనా. సో ఎంత ఎంఎల్ ఉంది అంటే మనకు వాల్యూమ్ వస్తుంది అనమాట సాల్వెంట్ యొక్క. సో మీకు వాల్యూమ్ రావడం జరుగుతుంది, వాల్యూమ్. అలాగే సాల్వెంట్కి డెన్సిటీ ఉంటుంది కదా. సో మనము ఈ వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ని డెన్సిటీ ఆఫ్ సాల్వెంట్ని గనక మల్టిప్లై చేసినట్లయితే మీకు మాస్ అంటే వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇలాగా మనకి వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ అంటే దిస్ ఈజ్ క్యాపిటల్ డబ్ల్యూ అనమాట. అంటే మనకి డెన్సిటీ తెలుసు కదా, ఫార్ములా డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ కదా. సో మాస్ అప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ అవుతుంది అనమాట, ఓకేనా. సో అంటే మనకి ఇక్కడ వీడిని బట్టి వాల్యూమ్ తెలుస్తాడు. సో సాల్వెంట్కి డెన్సిటీ తెలిసిపోతుంది, ఫిక్స్డ్గా ఉంటుంది పర్టికులర్ టెంపరేచర్ దగ్గర. సో వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ వేస్తే క్యాపిటల్ డబ్ల్యూ వచ్చేస్తాడు. సాల్వెంట్ కాబట్టి క్యాపిటల్ డబ్ల్యూ వస్తాడు అనమాట. కాబట్టి క్యాపిటల్ డబ్ల్యూ కూడా తెలిసిపోతాడు. స్మాల్ డబ్ల్యూ తెలిసిపోయాడు, క్యాపిటల్ డబ్ల్యూ తెలిసిపోయాడు. డెల్టా టీ ఎక్స్పెరిమెంట్ ద్వారా వచ్చింది, కేబీ వాల్యూ ఫిక్స్డ్, 1000 కాన్స్టెంట్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎమ్ వచ్చేస్తాడనమాట. అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ అనేవాడు మనకి రావడం జరుగుతుంది. ఇలాగా మన ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ని అనే ఎక్స్పెరిమెంట్ని ల్యాండ్ బర్గర్ వాకర్స్ మెథడ్ ద్వారా ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ డిటర్మిన్ చేసి ఆ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ మనకు రావడం జరుగుతుంది అనమాట. ఇది సెకండ్ క్వాలిటేటివ్ ప్రాపర్టీ, దట్ ఈస్ ద ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనమాట. ఓకే, సో ఇంకా మనకి ఇందులో మీరు తెలుసుకోవాల్సింది బాయిలింగ్ పాయింట్, ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్. సో తర్వాత రిలేషన్షిప్ బిట్వీన్ ద సో లోరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషరు, ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్, రిలేటివ్ లోరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషరు. సో బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ డిఫరెన్స్, రిలేటివ్ లోరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ని బట్టి సో మనము రావోల్ట్స్ రా అంటే W/M ఇంటూ M/W వేసాం, వాళ్ళిద్దరిని ఈక్వేట్ చేసాం. దాన్ని బట్టి ఈ ఫార్ములా రాబట్టడం జరిగింది. సో దీంట్లో మనకి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ కావాలి కాబట్టి డెల్టా టీబీని ఎక్స్పెరిమెంటల్గా డిటర్మిన్ చేసాం. ఓకే, ఇది ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అనమాట ఏమా. సో నెక్స్ట్ క్వాలిటేటివ్ ప్రాపర్టీ గురించి మనం తర్వాత డిస్కషన్ చేద్దాం.